వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం రాజగోపాల్ రెడ్డి ఇష్యూ అనేది కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్గా మారడం అనేది జరిగింది. సో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకుండా సొంత జిల్లా నేతలు సొంత మనుషులు అడ్డుకోవడం పైన నేను ఒక సమావేశంలో కూడా తీవ్రంగా స్పందించడం అనేది జరిగింది. నేను కష్టపడి ఎంపీగా కిరణ్ చామలని గెలిపించడం అనేది జరిగింది. ప్రతి ఒక్క నియోజకవర్గంలో మంత్రులని పెడితే కేవలం నేను ఎమ్మెల్యే అయినప్పటికీ నా మీద నమ్మకంతో ఇక్కడ నన్ను ఇన్ఛార్జ్ చేశారు. ఆ విధంగానే దాదాపుగా 50,000 పైచీలకు మెజార్టీతోటి ఎంపీగా గెలిపించుకోవడం అనేది కూడా జరిగింది. అయినప్పటికీ నాకు అధిష్టానం మంత్రి పదవి ఇస్తా అని చెప్పేసి అన్నారు. సరే, హోంమంత్రి ఇంకేదో మంత్రి అని పక్కన పెడితే అధిష్టానం నాకు చెప్పినటువంటి మాట ఏంటంటే మంత్రి పదవి ఇస్తా అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. అయినప్పటికీ మరి మంత్రి పదవి రేజ్లో ఉన్న డెఫినెట్గా నేడో రేపు ప్రకటిస్తున్నారన్న సమయంలో జానారెడ్డి ఒక ధర్మరాజులాగా సభకి పెద్దరికం, ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో పెద్దరికం అని చెప్పేసి అంటున్నాము. సో మరి ఆయన పెద్దరికాన్ని కాపాడుకోవాలి. సో ధర్మరాజులాగా కాకుండా ధృతరాష్ట్రులాగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది మాత్రం ఇప్పుడు అన్నదమ్ముళ్ళకి ఇద్దరికి మంత్రి పదవులు ఉంటే తప్పేంటి? ఇతర రాష్ట్రాల్లో కావచ్చు గతంలో కూడా మంత్రి పదవులు ఉండడం అనేది జరిగింది. మరి ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సమర్థవంతమైన నాయకుడు. 2009లోనే ఆయన మంత్రి పదవిగా చేశారు. తర్వాత తెలంగాణ ఉద్యమం కోసం మంత్రి పదవికి రాజీనామా చేయడం అనేది జరిగింది. సో నేను కూడా ఒక ఎమ్మెల్యేగా గెలిచిన, ఎంపీగా గెలిచిన, తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచిన, దాదాపుగా 3 సార్లు నేను ఎమ్మెల్యేగా చేస్తున్నా. మరి నాకెందుకు మంత్రి పదవి ఇవ్వరు? అలాగే ఎమ్మెల్సీగా కూడా చేసినటువంటి రికార్డ్ నాకు ఉంది. ఇన్ని చేసినప్పటికీ తెలంగాణ ఉద్యమంలో ఎంపీగా కీలకంగా తెలంగాణ బిల్లు కోసం ఫైట్ చేసిన, మరి నాకెందుకు మంత్రి పదవి ఇవ్వరని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. సో ఏఐసిసి తోటి అటు ఇటు తేల్చుకుంటాను నేను. ఇక్కడ అంటే స్థానికంగా ఉండే నేతలు కావచ్చు, తర్వాత రాష్ట్రంలో ఉండే నేతలే కొంతమేర నాకు అపోజిషన్గా పనిచేస్తున్నారు. సో వారిని కూడా నేను త్వరలోనే వారి జీవితాలు కూడా నేను జీవిత చరిత్రలు కూడా బయట పెడతా అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. మరి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందా లేదా నిజంగా సొంత మనుషులే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారా? గతంలో 2018లో కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ పైన కొంత మేరకు అంటే నల్గొండ ఉమ్మడి జిల్లాలో గెలిచినప్పటికీ ఒకే ఎమ్మెల్యే అయినప్పటికీ సో కొన్ని కారణాల వల్ల ఆయన భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళారు. ఇప్పుడు ఆయన భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళారని ఆ విషయం కూడా బయటకు తీయడం అనేది జరుగుతుంది. మరి రాజగోపాల్ రెడ్డి ఎపిసోడ్ ఎక్కడి వరకు వస్తుంది అనేది వేచి చూడాల్సిన విషయం.